కళ్యాణరామ్ డెవిల్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చి 4 రోజులైతే కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా 20 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకుంటేనే కళ్యాణరామ్ డెవిల్ చిత్రంతో ఇట్టు కొడతారు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద 4 రోజులు ఎంత రాబట్టుకుంది, ఎంతవరకు రికవరీ చేసుకుందో తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికీ చేరాలంటే భయ్య లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. డెవిల్ చిత్రం డే 1 కి గాను డీసెంట్ వసూలు అయితే అందుకుంది. 2,53,00,000 షేర్ అయితే వచ్చింది. 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 4,48,00,000 వరకు షేర్ అయితే ఉంది. డే 3కి వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ వద్ద మార్నింగ్ షోలకు లైట్ గా డ్రాప్ అయినా సరే నైట్ షోలకు వచ్చేసరికి మాత్రం భారీ గ్రోత్ సొంతం చేసుకుంది. డే 3 ప్రపంచవ్యాప్తంగా కళ్యాణరామ్ డెవిల్ చిత్రం 2 కోట్ల వరకు షేర్ అయితే అందుకోవడం జరిగింది. డే 4 బాక్స్ ఆఫీస్ వద్ద నిన్నటి రోజు సినిమా ఆల్రెడీ కాకపోయినా సరే న్యూ ఇయర్ కావడంతో 30% ఆక్యుపెన్సీని అయితే మెయింటైన్ చేయగలిగింది. సినిమా స్టడీగా హోల్డ్ చేసిందని చెప్పాలి. నిన్నటి రోజున డే 4 ప్రపంచవ్యాప్తంగా డెవిల్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 1,65,00,000 షేర్ అయితే అందుకుంది. 4వ రోజున ఇవి స్టడీ రన్ అని చెప్పాలి, మంచి వసూలే. ఇలా 4 రోజుల్లో డెవిల్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత రాబట్టిందంటే 8,13,00,000 వరకు షేర్ అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 16,22,00,000 గ్రాస్ అయితే ఇప్పటి వరకు రాబట్టుకుంది 4 రోజుల్లో. సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్ కావాలంటే ఇంకా 12 కోట్ల వరకు షేర్ అయితే అవసరం. సినిమా రాబట్టుకోవాల్సి ఉంటుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద వర్కింగ్ డేస్ లో ఈ సినిమా జోరునైతే చూపించాలి. వర్కింగ్ డేస్ లో స్టడీ హోల్డ్ అయితే మరో వారం రోజుల పాటు కంటిన్యూ చేయవలసి ఉంటుంది. మరి ఏం జరుగుతుందన్నది తెలియాల్సింది. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.